మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మైసమ్మ దేవాలయం వద్ద మిషన్ భగీరథ ప్రాజెక్టు దగ్గర అమృత్ 2.0 పథకం ద్వారా పట్టణానికి తాగునీరు సరఫరా కోసం అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే గడ్డం వినోద్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 61.5 లక్షల నిధులతో మంచినీరు సరఫరా చేయడానికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ ఈ రోజు నిజంగా ముఖ్యమైన రోజుని బెల్లంపల్లికి మంచినీరు పథకం అమృత్ 2.0 పథకం సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే 61.50 లక్షలు ఇవ్వడం జరిగిందని ప్రజల కష్టాలు దూరం చేయడం కోసం మంచినీటి పథకానికి భూమి పూజ చేయడం శుభదినమంటూ పేర్కొన్నారు. దీనికి కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. కలెక్టర్ బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం సంతోషకరమని 34వ వార్డులో ఉన్న ప్రజానీకానికి మంచినీటి సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కొంతమంది నాయకులు గెలిస్తే హైదరాబాద్ లో ఉంటారని అన్నారు. నేను ప్రజల కష్టాలను దూరం చేయడానికి పనిచేస్తున్నా అనే విషయాన్ని ఈ ప్రాజెక్టే నిదర్శనం అంటూ పేర్కొన్నారు. బెల్లంపల్లికి ఇప్పటిదాకా 20 ఏళ్ల సార్ ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి నీళ్ళు తీసుకురానికి ఒక కార్యక్రమాన్ని ఎప్పుడు కానీ నిన్నగాక మొన్న నేను వచ్చి ఆ ఇన్స్పెక్షన్ చేయించిన తర్వాత ఇవాళ పైప్ లైన్ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఉన్న ఇరిగేషన్కు సంబంధించిన సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా వస్తుంది. ఇది ఒకటే ప్రాజెక్ట్ కాదు, 9 నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. మీరు సహకారం ఉండి మీరు కోఆపరేట్ చేయండి. ఇంకా 3-4 ప్రాజెక్టులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెట్టినాను. ఎల్లంపల్లికి వెళ్ళి గోదావరికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమాన్ని 450 కోట్లతో శాంక్షన్ చేయించే పూర్తి కూడా నా మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. ఆడా ప్రాజెక్టుకి వచ్చే నీళ్లను బంద్ చేయించి మీరు ఎంత తొందరగా ఇప్పిస్తే మా బెల్లంపల్లి సోదరులందరూ మీకు మనస్ఫూర్తిగా నిర్మాణిస్తారని నాకు పూర్తిగా ఆశ. మీరు అర్థం చేసుకోండి, 55,000 దయచేసి అర్థం చేసుకుని సోదరులారా, మీ అందరూ కోఆపరేషన్ చాలా అవసరం ఉంది. సైతమ్మ నువ్వు మీ కౌన్సిలర్ బెస్ట్, మీ కోఆపరేషన్ లేనిది ఏ కాంట్రాక్టర్ కూడా పనిచేయలేడు. మీరు అందుకోసం మీరు దయచేసి ఆయన చేతులు పకడబంద్ చేయండి, నా చేతులు పకడబంద్ చేయండి. మా కలెక్టర్ సాబ్, ఆర్డీఓ గారు, ఏసీపీ గారితో కూడా మనం బెల్లంపల్లిని కాపాడుకుందాం, అందరం కలిసికట్టి పనిచేసుకుందాం అనే నాకు పూర్తి ఆశ ఉన్నది. ఫ్యూచర్ ఇంకా ముందు తీసుకుపోదాం. ఇక్కడ ఉన్న ఏమేమి కష్టాలు ఉన్నాయో ఇప్పటిదాకా మున్సిపల్ కమిషనర్ గారు కొంచెం క్లీనింగ్ చేసిండు. బెల్లంపల్లి ఉన్న సోదరులకు అందరికీ మళ్ళీ ఎన్నిట్లో శుభ్రం పెట్టుకున్నాం, బెల్లంపల్లి కూడా శుభ్రాంచుకున్నాం. ఉన్న కంపు వాసన అంతా పక్కకు పడేద్దాం. ఒక డంప్ యార్డ్ ఇప్పుడే కలెక్టర్ గారు ఫైనల్ చేసిండు. ఏది ఏమన్నా డంప్ యార్డ్ కూడా పంపించే కార్యక్రమాన్ని మీరు అందరూ సహకరించండి. కౌన్సిలర్ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభాకర్ గారు మీరందరూ మెంబర్ ఉన్న సోదరులందరూ, నారాయణ గారు దయచేసి మీరు కూడా సపోర్ట్ చేయండి. రెడ్డి రాజీవ్ గారు, నేను ఎందుకంటున్నా అంటే క్లీన్లీనెస్ ఇస్ ద బెస్ట్ హైజీన్ అనమాట. మీరు శుభ్రంగా ఉంటే మనం అందరం హెల్తీగా ఉంటాం. బెల్లంపల్లిని కాపాడుకుందాం, మీ అందరూ సహకరించండి. నేనున్నా మీకు సేవ చేయడానికే క్యాంప్ ఆఫీస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రెగ్యులర్గా ఉండే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నా. మీ అందరికీ తెలుస్తుంది. క్యాంప్ ఆఫీస్లో కూడా అందరితో కలుస్తున్నా. ప్రతి నెలకు అట్లీస్ట్ మినిమం 10 రోజుల కార్యక్రమం మీకు ఇచ్చిన మాట నిలబెట్టినా. ఇప్పటిదాకా 8 రోజులు ఉన్నా. ఈ నెలలని ఈ గిట్ట నేను రాసి పెట్టుకుంటున్నా. జనాలకు చాలా మంది కంప్లైంట్ చేసిండ్రు, ఆయన హైదరాబాద్ ఉంటాడు, ఆయన పనికిరాడు, అది ఇది అన్నారు. వాళ్ళందరికీ నేను గుణపాఠం చెప్పే బాధ్యత ఉన్నాను. తెచ్చిరా ప్రాజెక్ట్ ఇట్లా హైదరాబాద్ నుండి ప్రాజెక్టు తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నా. ఇక్కడ జనాలకు మబ్బులా పెడతలేదు. ఏ రోజు అయిపోయింది. ప్రజలకు సేవ చేయడానికి ఒక ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరందరూ ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. మనం ముంగట వర్క్ చేసుకుందాం. నాకు వర్క్ తప్ప అంటే బెల్లంపల్లి ప్రెస్ చేతిలో చాలా ఉన్నది. మీరు సరిగ్గా నాకు సపోర్ట్ చేయండి అయ్యా. మీకు ఇప్పుడే అందరి ముంగట అనౌన్స్ చేస్తున్నా. మీకు సైడ్ కూర్చున్నది ఆర్టీఓ గారు, సరే వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఒకసారి చూసి ఇలా सर रिक्वेस्ट लेटर मिट रहा है कलेक्टर साहब, मैं इन लोगों को लास्ट टाइम प्रॉमिस करा, आप जरा निकाल के इज इट ओके आणि सब्जेक्ट टू प्रेस इन्फॉर्मेशन మంచిగా లోపల చేసినాక వారం రోజులు చూపించి తర్వాత మీ గురించి మాట్లాడతాం. అంటే పని చేస్తే పని చేయని కూడా తృప్తి ఉంటుంది కదా. గివ్ అండ్ టేక్ అన్నమాట పాలసీ. మనసులో గుర్తు పెట్టుకోరి. దయచేసి మీరు అందరూ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ మంచిగా సక్సెస్ చేద్దాం. దీనికన్నా ఎక్కువ మీరు చేసేది నాకు సపోర్ట్ ఏంటంటే పబ్లిసిటీ చేయండి. అరే రాజశేఖర్ రెడ్డి నీ చేతిలో చాలా పని ఉందిరా చోటే అందరికీ చెప్పి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 61.5 crores ఫౌండేషన్ ఇష్టం మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతి మీద స్టార్ట్ అయింది. మనం ఇప్పుడే కాంట్రాక్టర్ నుంచి మాట్లాడారు. వాళ్ళకి 2 yearsకి కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్నాయి. కానీ వాళ్ళు హామీ ఇచ్చారు విదిన్ 9 months పూర్తి చేసి ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ మనకి ఎందుకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి దాని గురించి చెప్తాం. ఫస్ట్ థింగ్, మన బెల్లంపల్లికి 2011 సెన్సస్ పరంగా పాపులేషన్ చూస్తే అండ్ 55,841. ఇప్పుడు ఉన్న పాపులేషన్ చూస్తే 72,236.
తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇక్కడే కాదు 2053 వరకు అంటే ఇంకా 30 సంవత్సరంకి ప్లాన్ చేసేసి ఆ టైంకి మన టోటల్ వాటర్ రిక్వైర్మెంట్ 13.5 MLD ఉంటుంది. దానిలో 6 MLD ఇప్పుడు దాని నుంచి రిపేర్ అయ్యి గోదావరి వాటర్ తీసుకొస్తారు. ఇప్పుడు ప్రజెంట్గా మనకి 11 MLDకి డిమాండ్ ఉన్నాయి, కానీ దానికి మనం ఇంటర్నల్ సోర్స్ నుంచి పూర్తి చేస్తున్నాము. దానిలో 6 MLD ఇప్పుడు గోదావరి నుంచి వచ్చేసి దానికోసం పంప్స్, పైప్ లైన్, డిస్ట్రిబ్యూషన్ లైన్, దాంతోపాటు కొత్తగా వైఎస్ఆర్ అండ్ దాదాపు 2233 కొత్త కనెక్షన్ ఇవ్వాల్సింది ఈ ప్రాజెక్ట్ కింద ఉన్నాయి. ఇప్పుడు వాటర్, డ్రింకింగ్ వాటర్ చాలా బేసిక్ నెసెసిటీ ఉంటుంది. ఆ మంచి నీళ్ళు రాలేదు అంటే ఇది చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా మీద దాదాపు డిపెండెంట్ ఉన్నాము. అక్కడ ఏమైనా ప్రాబ్లం జరుగుతుంది, అక్కడ ఏమైనా ప్రాబ్లం, ఫస్ట్ ఇక్కడికి వాటర్ జనరల్గా అబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అక్కడ ఏమైనా ఇంప్లాయ్ ప్రాబ్లం 60 to 70% మన జిల్లాకి ఉన్న వాటర్ సోర్స్ నుంచి వాటర్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఏమైనా ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఏమైనా వస్తున్నాయి, అది కూడా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత బెల్లంపల్లిలో వాళ్ళు ఎట్లయినా ప్లాన్ చేశారు. బెల్లంపల్లిలో అట్లీస్ట్ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఏం ఇష్యూ ఉండదు. సో ఈ వర్క్ కొంచెం తొందరగా పూర్తి చేస్తే అన్ని పైప్ లైన్స్, రిపేర్స్, పంప్స్, వైఎస్ఆర్, కొత్త కనెక్షన్స్ అన్ని మనకి కొంచెం తొందరగా పూర్తి చేస్తే ఇప్పుడు కాంట్రాక్టర్స్ కూడా వచ్చారు, వాళ్ళు మన దగ్గర హామీ ఇచ్చారు, తొందరగా పూర్తి చేస్తాము. ప్రాజెక్ట్ పూర్తి అయితే విల్ బి వెరీ కంఫర్టబుల్ పొజిషన్. ఎందుకు డ్రింకింగ్ వాటర్కి ప్రాబ్లమ్స్ అయితే మనకి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఈసారి ఇప్పుడు ఇక్కడ 2 days నుంచి వాటర్ రాలేదు, తర్వాత సపోజ్ అక్కడ మనకి సోర్స్ నుంచి వాటర్ రాలేదు, తర్వాత మనకి చాలా ప్రాబ్లం వస్తున్నాయి. సో ఇది మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు దానిలో ఒకటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి కూడా రిపేర్స్ ఉన్నాయి. ఆ 6 MLD ఏమైనా ఉంటుంది, దానికి మనమే ప్రాసెస్ చేసేసి మంచి నీళ్ళు దగ్గర నుంచి పంపిస్తాం. సో ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అండ్ తొందరగా ఈ శాంక్షన్స్ అయ్యి మనం గ్రౌండింగ్ కూడా చేస్తున్నాము. సో కన్సర్న్ ఇంజనీర్స్ నుంచి అండ్ కాంట్రాక్టర్ నుంచి ఒకటే బిగినట్టు కొంచెం తొందరగా దాన్ని చేసేసి బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ఏమైనా మనకి డ్రింకింగ్ వాటర్ ఏమైనా ఇష్యూ అయితే దానికి మనం సార్ట్ అవుట్ చేయాల్సింది మన బాధ్యత ఉన్నాయి. ఇంకా బెల్లంపల్లి టౌన్లో ఇంకా ఏమేమి వర్క్స్ ఉన్నాయి దానికి మనం వర్కౌట్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు నేతృత్వంలో దానికి కూడా పూర్తి చేస్తారు. ఇప్పుడు కౌన్సిల్కి కూడా ఇంకా 4.5 months మాత్రమే ఉన్నాయి. ఏమైనా వర్క్స్ వాళ్ళు టేకప్ చేయలేదు, దానికి కూడా పడాలి, కొత్త పడాలి. మనకి ఏ ఫండ్ ఉన్నాయి దాని నుంచి శాంక్షన్ చేసి బెల్లంపల్లి అట్లీస్ట్ బేసిక్ ఫెసిలిటీ ఖచ్చితంగా మనం ఏర్పాటు చేస్తాము నెక్స్ట్ 7 to 12 months. సో దానికి కన్సర్న్ కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు, అధికారులు కోఆర్డినేషన్గా చేసేసి ఏమైనా మనకి అర్జెంట్ వర్క్ అండ్ ఏమైనా బేసిక్ నెసెసిటీ ఉన్నాయి దానికి ఒకసారి ప్రిపేర్ చేసేసి గవర్నర్ ఎమ్మెల్యే గారి నుంచి డిస్కస్ చేసేసి దానికి కూడా ఆల్రెడీ చెప్పారు, దానికి కూడా శాంక్షన్స్ చేసేసి దానికి కూడా మనం చేస్తాము.